అగ్రికల్చర్ ఇన్ ఇండియా, మన భారతదేశంలో వ్యవసాయం గురించి చూద్దాం. వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిగా వ్యవసాయంలో ప్రధాన పాత్ర పోషించేది భూమి, అంటే సాయిల్. సాయిల్ అంటే అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ల్యాండ్ సర్ఫేస్ అంటారు. ల్యాండ్ సర్ఫేస్ మీద అప్పర్ మోస్ట్ లేయర్నే సాయిల్ అని పిలుస్తాము. ఆన్ ల్యాండ్ సర్ఫేస్, అప్పర్ మోస్ట్ లేయర్ ఆన్ ల్యాండ్ సర్ఫేస్ ఈజ్ సాయిల్. సాయిల్లో ఏమేమి ఉంటాయి మనకు? మినరల్స్, ఆర్గానిక్ మ్యాటర్, లివింగ్ ఆర్గానిజమ్స్, ఎయిర్ అండ్ వాటర్. ఇవన్నీ మనకు సాయిల్లో ఉంటాయి. ఎయిర్ అండ్ వాటర్. సాయిల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మినరల్స్, ఆర్గానిక్ మ్యాటర్, లివింగ్ ఆర్గానిజమ్స్, ఎయిర్ అండ్ వాటర్. మనకు సాయిల్ 4 టైప్స్ ఉంటుంది. అవేవేవి అంటే అలూవియల్ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లాటరైట్ సాయిల్. మెయిన్లీ ప్రధానంగా భూమిని 4 రకాలుగా విభజించడం జరిగింది. అలూవియల్ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లాటరైట్ సాయిల్. నేలలు 4 రకాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాలే ఇవి. ఇప్పుడు ఈ నేలలు ఏ ప్రాంతాల్లో మనకు లభిస్తాయి, ఈ నేల మీద ప్రధానంగా పండించే పంటలేవో, ఏ రకమైన పంటలు ఈ నేలల్లో బాగా పండుతాయో ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ నేలలు మన భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ టైప్ వచ్చేసి అలూవియల్ సాయిల్. అలూవియల్ సాయిల్ మనకు గంగా, బ్రహ్మపుత్ర రివర్ వ్యాలీస్ దగ్గర మనకు ఈ అలూవియల్ సాయిల్ లభిస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఈ ప్రాంతాల్లో మనకు అలూవియల్ సాయిల్ లభిస్తుంది. ఇక్కడ పండే ప్రధానమైన పంటలు వచ్చేసి రైస్, వీట్, ఆయిల్ సీడ్స్. ఇంకా పంజాబ్, హర్యానాలో కూడా మనకు అక్కడక్కడ అలూవియల్ సాయిల్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్ వచ్చేసి మహారాష్ట్ర, మాల్వా ప్లాట్యూ, కథియావార్ పెనిన్సులా, తెలంగాణ, రాయలసీమ, నార్త్ పార్ట్ ఆఫ్ కర్ణాటక. ఉత్తర కర్ణాటకలో మనకు నల్ల నేలలు లభిస్తాయి. మహారాష్ట్ర, మాల్వా ప్లాట్యూ, కథియావార్ పెనిన్సులాలో, తెలంగాణలో, మన ఆంధ్రాలో ఉన్న రాయలసీమ ప్రాంతాల్లో, అలాగే ఉత్తర కర్ణాటకలో మనకు బ్లాక్ సాయిల్ లభిస్తుంది. ఈ బ్లాక్ సాయిల్లో ఏమేం పంటలు పండించవచ్చు అంటే కాటన్, షుగర్ కేన్, టొబాకో, మిల్లెట్స్. ఈ రకాలైన పంటలు మనం నల్ల నేలలో పండించవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి రెడ్ సాయిల్ అంటే ఎర్ర నేల. ఎర్ర నేలలు మనకు ఈస్ట్ ఆఫ్ డక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమికి తూర్పు వైపున, అలాగే ఛోటానాగ్పూర్ ప్లాట్యూ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాల్లో మనకు ఎర్ర నేలలు బాగా లభిస్తాయి. ఈ ఎర్ర నేలల్లో ఏ పంటలు పండుతాయి అంటే కాటన్, షుగర్ కేన్, రైస్, వీట్ ఈ పంటలు ఎర్ర నేలల్లో బాగా పండుతాయి. రెడ్ సాయిల్స్ వచ్చేసి ఈస్ట్ ఆఫ్ డక్కన్ ప్లాట్యూ, ఛోటానాగ్పూర్ ప్లాట్యూ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో మనకు ఎర్ర నేలలు లభిస్తాయి. అందులో పండే పంటలు వచ్చేసి కాటన్, షుగర్ కేన్, రైస్, వీట్. నెక్స్ట్ వచ్చేసి లాటరైట్ సాయిల్స్. ఇవి అస్సాం హిల్స్, లాటరైట్ సాయిల్స్, అస్సాం హిల్స్, కేరళ అండ్ కర్ణాటక హిల్స్, కేరళలో, కర్ణాటకలో ఉన్న పర్వత ప్రాంతాల్లో ఈ లాటరైట్ సాయిల్ మనకు దొరుకుతుంది. అలాగే ఈస్టర్న్ ఘాట్స్, నెక్స్ట్ రీజన్ ఆఫ్ ఒడిస్సాలో కొంత ప్రాంతంలో మనకు లాటరైట్ సాయిల్ లభిస్తుంది. లాటరైట్ సాయిల్ అస్సాం హిల్స్, కేరళ, కర్ణాటక హిల్స్, ఈస్టర్న్ ఘాట్స్ అండ్ రీజన్ ఆఫ్ ఒడిస్సా ఈ ప్రాంతాల్లో మనకు లాటరైట్ సాయిల్ లభిస్తుంది. ఈ లాటరైట్ సాయిల్స్లో మనకు ఏ పంటలు పండుతాయి అంటే కాఫీ, రబ్బర్, క్యాష్యూ నట్స్ ఈ పంటలు ఎక్కువగా పండేది లాటరైట్ సాయిల్స్లోనే. ఈ లాటరైట్ సాయిల్స్ అస్సాం హిల్స్, కేరళ, కర్ణాటక హిల్స్, ఈస్టర్న్ ఘాట్స్, కొన్ని ప్రాంతాలు ఒడిస్సాలో. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్. ఇవి ఎక్కువగా మనకు కోనిఫెరస్ ఫారెస్ట్ ఎక్కడున్నాయి? జమ్మూ కాశ్మీర్లోని కోనిఫెరస్ ఫారెస్ట్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఈ ప్రాంతాల్లో మనకు ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్ లభిస్తాయి. ఈ ప్రాంతాల్లో మనకు ఏ పంటలు పండుతాయి అంటే కాఫీ, టీ, ట్రాపికల్ ఫ్రూట్స్, స్పైసెస్, తర్వాత రైస్, మేజ్, పొటాటో అండ్ బార్లీ ఈ పంటలు మనకు ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్లో పండుతాయి. ఇవి ఎక్కువగా ఎక్కడ లభిస్తాయి మన భారతదేశంలో అంటే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్న కోనిఫెరస్ ఫారెస్ట్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఈ రకమైన నేలలు కనిపిస్తాయి. మార్షీ సాయిల్స్. ఇవి కేరళలోని అలప్పుజా, కొట్టాయం డిస్ట్రిక్ట్స్లో, అలాగే కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఒడిస్సా అండ్ తమిళనాడు, ఒడిస్సా తీర ప్రాంతాల్లో ఈ మార్షీ సాయిల్స్ మనకు లభిస్తాయి. దాని తర్వాత మనం సుందర్బాన్స్, వెస్ట్ బెంగాల్లోని సుందర్బాన్స్ దగ్గర కూడా మనకు
ఈ మార్షీ సాయిల్స్ లభిస్తాయి. అలాగే అల్మోరా డిస్టిక్ ఇన్ ఉత్తరాఖండ్లోని అల్మోరా డిస్టిక్లో మనకు మార్షీ సాయిల్స్ లభిస్తాయి. ఈ సాయిల్స్లో మేజర్గా ప్యాడీ, జూట్, ప్రధానంగా పండించే పంటలు ప్యాడీ, జూట్. నెక్స్ట్ అరిడ్ అండ్ డెజర్ట్ సాయిల్స్. ఇవి రాజస్థాన్, నార్త్ ఆఫ్ గుజరాత్కి ఉత్తరాన, అలాగే సౌత్ ఆఫ్ పంజాబ్కు దక్షిణాన ఈ రకమైన నేలలు మనకు లభిస్తాయి. ఇందులో మేజర్గా బార్లీ, మేజ్, పల్సెస్, మిల్లెట్స్ ఈ రకమైన పంటలు అరిడ్ అండ్ డెజర్ట్ సాయిల్స్లో పండించడం జరుగుతుంది. ప్రధానంగా మన భారతదేశంలో ఉన్న వివిధ రకాల నేలలు అండ్ అవి ఏ ప్రాంతాల్లో మనకు లభిస్తాయి, ఆ ప్రాంతాల్లో పండించే పంటలేమి, ఓకే, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే ఫ్రెండ్స్ నా ఇరిగేషన్ ఇన్ ఇండియా. ఇరిగేషన్ అంటే నీటిపారుదల సౌకర్యం. అంటే వ్యవసాయానికి నీటిపారుదల చాలా అవసరం కదా. మన భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాలు 3 రకాలుగా ఉన్నాయి. అవి వెల్ ఇరిగేషన్, కెనాల్ ఇరిగేషన్ అండ్ ట్యాంక్ ఇరిగేషన్. ఈ మూడు ఇరిగేషన్ సోర్సెస్ ద్వారా మనం మన భారతదేశంలోని పంటలకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తున్నాము. ఈ మూడింటిలో వెల్ ఇరిగేషన్ అతి ప్రాధాన్యమైన నీటిపారుదల సౌకర్యం. వెల్ ఇరిగేషన్ అతి ప్రధానమైన నీటిపారుదల సౌకర్యం మన భారతదేశంలో. మొత్తానికి 62% ఆఫ్ ఏరియా ఇన్ ఇండియా, అంటే వ్యవసాయ భూమిలో 62% ఆఫ్ వ్యవసాయ భూమికి నీటిపారుదల వెల్ ఇరిగేషన్ ద్వారానే మనం అందిస్తున్నాము మన భారతదేశంలో. అదే కెనాల్ ఇరిగేషన్లో చూసుకున్నట్లయితే 24% ఆఫ్ ఏరియా ఈజ్ ఇరిగేటెడ్ ఇన్ ఇండియా బై కెనాల్ ఇరిగేషన్. అంటే మన భారతదేశంలో 24% భూమి వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం కెనాల్ ఇరిగేషన్ ద్వారా అందిస్తున్నాము. ట్యాంక్ ఇరిగేషన్ ద్వారా అతి తక్కువ ప్రాంతానికే మనం నీటిపారుదల సౌకర్యం అందించవచ్చు. మొత్తానికి 3 ఇరిగేషన్ సౌకర్యాలలో వెల్ ఇరిగేషన్ సౌకర్యం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ source of irrigation. Well irrigation is the most important source of irrigation in India, and second most important irrigation source in India is canal irrigation. First most important source of irrigation in India is well irrigation. Next, second most important source of irrigation in India is canal irrigation. Canal irrigation మేజర్గా మనం వెల్ ఇరిగేషన్ ద్వారానే అధికంగా వ్యవసాయానికి నీరు అందిస్తాము. నెక్స్ట్ క్రాపింగ్ సీజన్స్ ఆఫ్ ఇండియా. పంట కాలాలు, వ్యవసాయ కాలాలు. మన ఇండియాలో భారతదేశంలో 3 రకాల వ్యవసాయ కాలాలు ఉన్నాయి. అంటే పంట కాలాలు అని అంటారు వీటిని. అవి ఏవి అంటే ఖరీఫ్, రబీ, జయాద్.
ఖరీఫ్ సీజన్. ఇది జూన్ టు సెప్టెంబర్ వరకు ఉంటుంది ఖరీఫ్ సీజన్. నెక్స్ట్ రబీ సీజన్. ఇది అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది రబీ సీజన్. నెక్స్ట్ వచ్చేసి జయాద్, ఏప్రిల్ టు జూన్ వరకు ఉంటుంది, ఏప్రిల్ నుంచి జూన్ వరకు. క్రాపింగ్ సీజన్స్, ఇవి క్రాపింగ్ సీజన్స్ ఖరీఫ్, రబీ, జయాద్. ఖరీఫ్ సీజన్ వచ్చేసి జూన్ టు సెప్టెంబర్, రబీ సీజన్ అక్టోబర్ టు మార్చ్, జయాద్ సీజన్ వచ్చేసి ఏప్రిల్ టు జూన్. ఇప్పుడు ఈ సీజన్స్లో ఉత్తర భారతదేశంలో ఏ పంటలు, దక్షిణ భారతదేశంలో ఏ పంటలు పండిస్తామో చూద్దాం. ఖరీఫ్ సీజన్లో ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే రైస్, కాటన్, బాజ్రా, మేజ్, జావర్ ఈ పంటలు పండిస్తారు ఉత్తర భారతదేశంలో. అదే సదరన్ స్టేట్స్లో అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో రైస్, రాగి, మేజ్, జావర్, గ్రౌండ్నట్ ఈ రకమైన పంటలు పండిస్తారు ఖరీఫ్ కాలంలో. ఖరీఫ్ పంట కాలంలో ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో పండించే పంటలు. ఖరీఫ్ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే జూన్ టు సెప్టెంబర్ వరకు ఉంటుంది ఖరీఫ్ పంట కాలం. నెక్స్ట్ రబీ పంట కాలం వచ్చేసి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఉంటుంది. ఈ పంట కాలంలో ఉత్తర భారతదేశంలో వీట్, గ్రామ్స్ అంటే బెంగాల్ గ్రామ్ ఇలాంటివి. నెక్స్ట్ మస్టర్డ్, బార్లే. అదే దక్షిణ భారతదేశంలో వచ్చేస్తే రైస్, మేజ్, రాగి, గ్రౌండ్నట్, జావర్. ఖరీఫ్ పంట కాలమైన రబీ పంట కాలమైన దక్షిణ భారతదేశంలో రైస్, రాగి, మేజ్, గ్రౌండ్నట్, జావర్ సేమ్ పంటలు పండిస్తారు. అంటే పంటల్లో మార్పు ఉండదు దక్షిణ భారతదేశంలో. అది ఖరీఫ్ పంట కాలం కావచ్చు, రబీ పంట కాలం కావచ్చు, ఇవే పంటలనే పండిస్తారు. బట్ ఉత్తర భారతదేశంలో కొంత పంట రకాలు మారుతాయి. నెక్స్ట్ వచ్చేసి జయాద్ సీజన్, జయాద్ పంట కాలం. ఇది చాలా తక్కువ సమయం ఉంటుంది, ఏప్రిల్ టు జూన్ వరకే ఉంటుంది. ఈ పంట కాలంలో మేజర్గా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫాడర్. దక్షిణ భారతదేశంలో వచ్చేసి రైస్, వెజిటేబుల్స్, ఫాడర్ ఈ పంటలు పండిస్తారు జయాద్ పంట కాలంలో. ఈ పంట కాలం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఈ 3 పంట కాలాలు అబ్జర్వ్ చేసినట్లయితే 3 పంట కాలాల్లో కామన్గా పండించే పంట దక్షిణ భారతదేశంలో ఈ 3 పంట కాలాల్లో కామన్గా పండించే పంట వచ్చేసి రైస్. దక్షిణ భారతదేశంలో ఈ 3 పంట కాలాల్లో పండించే పంట రైస్, కామన్గా ఇది పండిస్తారు. ఇవి భారతదేశంలోని పంట కాలాలకు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మమ్మల్ని మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఫాలో అవ్వచ్చు. మా టెలిగ్రామ్ ఛానల్కు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా టాపిక్కు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.